హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2, 5 అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, రూట్స్ అనేవి ఇచ్చారు, 2 రూట్స్ ఇచ్చారు. ఈ 2 రూట్స్ యూజ్ చేసుకొని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫార్మ్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములా చూడండి. సో ఫార్ములా ఏంటి? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఏమంటున్నారు? ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం. సొల్యూషన్ చూడండి అమ్మా. ఇక్కడ రూట్స్ అనేవి ఏమి ఇచ్చారు? గివెన్ రూట్స్ ఆర్ 2, 5. ఓకే, 2, 5 అనేవి రూట్స్ ఇచ్చారు. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 2 అనుకోండి, బీటా ఈక్వల్ టు 5 అనుకోండి. మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? మనకు కావాల్సిన ఈక్వేషను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ చేద్దాం. నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే వాల్యూ ఎంత? 2. ఓకే, బీటా అంటే వాల్యూ ఎంత? 5 ప్లస్ 5 సబ్స్టిట్యూట్ చేశాను. ఏమవుతుంది? 2 + 5 7 అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ చేద్దాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే వాల్యూ ఎంత? 2 ఇంటూ బీటా అంటే వాల్యూ 5. 2 × 5 అంటే 10. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని కూడా ఓకే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏమవుతుంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ 7x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 10 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. అర్థమైంది కదా? రూట్స్ ఏవైనా 2 రూట్స్ ఇచ్చినప్పుడు వాటికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ± 2√5 అంటున్నారు. సో ఇక్కడ 2 రూట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఫార్ములా చూడండి. ఎప్పుడైనా 2 రూట్స్ ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో అదే విధంగా ఈ ప్రాబ్లం కూడా. సో ఇక్కడ ఇచ్చినవి ఏంటి? రూట్స్ అనేవి ఇచ్చారు కదా. గివెన్ రూట్స్ ఆర్ ఏమిచ్చారు? 7 ± 2√5 అని ఇచ్చారు. వీటిని ఆల్ఫా బీటా అని తీసుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 7 + 2√5, బీటా ఈక్వల్ టు 7 - 2√5. ఓకే, ఇవి ఆల్ఫా బీటా. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఏ వాల్యూస్ కావాలి? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ చేయాలి, ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయండి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేద్దాం. ఆల్ఫా వాల్యూ ఏంటి? ఇక్కడ 7 + 2√5 సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 2√5 ప్లస్ బీటా వాల్యూ ఏంటి? 7 - 2√5. 7 - 2√5.
సింప్లిఫై చేయండి. ఇక్కడ +2√5 -2√5 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ప్లస్ మైనస్. నెక్స్ట్ +7 +7, 7 + 7 ఏమవుతుంది 14. ఓకే, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమొచ్చింది 14 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ చేద్దాం. ఆల్ఫా అంటే వాల్యూ ఏంటి, సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 2√5 ఇంటూ బీటా అంటే వాల్యూ ఏంటి 7 - 2√5. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది, A + B ఇంటూ A - B ఫార్ములాలో ఉంది. అయితే మనకి A + B ఇంటూ A - B అంటే ఏం తెలుసు, A² - B² అని రాయొచ్చు. ఆ విధంగా ఇక్కడ A + B ఇంటూ A - Bని A² - B² అంటే ఎలా రాయాలి, A అంటే ఇక్కడ ఏంటి 7 అంటే 7² - B², B అంటే ఇక్కడ ఏంటి 2√5 2√5 స్క్వేర్, 7² అంటే ఏంటి 49. 2√5 స్క్వేర్ అంటే ఏ విధంగా రాయొచ్చు, 2² ఇంటూ √5 స్క్వేర్, 2² అంటే ఏంటి 4 4 ఇంటూ √5 స్క్వేర్ అంటే ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది 5. సో 4 5s are 20. ఇక్కడ ఏమొస్తుంది 20 వచ్చింది. 49 - 20 ఏమవుతుంది 29. ఓకే, ఇది ఏ వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ. మనకి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది, ఆల్ఫా బీటా తెలిసింది. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటమ్మా, రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసి x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఏంటి 14 14x ప్లస్ ఆల్ఫా బీటా అంటే వాల్యూ ఏంటి 29 29 = 0. ఓకే, సో మనం ఫైండ్ చేయాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0, then find the values of 1/α + 1/β 1/α² + 1/β². ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైనా మనకి ఆల్ఫా బీటా అనే 2 రూట్స్ తెలిసినప్పుడు ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుందంటే -b/a అండ్ ఆల్ఫా బీటా = c/a అవుతుంది. ఓకేనా, సో చూడండి ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ రాయండి. given that alpha beta are the roots of the equation ax² + bx + c = 0. అయితే ఫార్ములాని యూజ్ చేస్తే కనుక ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a, ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అండ్ ఆల్ఫా బీటా ఏమవుతుంది c/a. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఏం ఫైండ్ చేయాలి, 1/α + 1/β వాల్యూ ఫైండ్ చేయాలి. ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం ఏమవుతుంది ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది 1/α ఉంది, మనకి ఇక్కడ ఎల్సిఎం ఆల్ఫా బీటా వచ్చింది. ఆల్ఫా బీటా అంటే ఇక్కడ బీటాతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా, ఇక్కడేమొస్తుంది బీటా వస్తుంది. ప్లస్ ఇక్కడేముంది 1/β ఉంది, ఇక్కడ ఆల్ఫా రావాలి అంటే బోత్ సైడ్ న్యూమరేటర్ని డినామినేటర్ని ఆల్ఫాతో మల్టిప్లై చేయండి. ఓకేనా, సో ఇక్కడ ఏమొచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఇక్కడ ఏం తెలుసు -b/a బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇక్కడ డినామినేటర్లో ఏముంది c/a ఉంది. ఈ c/aని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళండి, ఏమవుతుంది a/c అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు రివర్స్ అవుతుంది. ఓకే,
ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది, b/c మైనస్ b/c. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఫైండ్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి ఏమవుతుంది. సెకండ్ వన్ ఏం ఫైండ్ చేయాలి, 1/α² ప్లస్ 1/β². అగైన్ ఇక్కడ కూడా ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది, α² ఇంటూ β². ఇప్పుడు డినామినేటర్లో α² ఇంటూ β² రావాలంటే β²తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ β² ప్లస్ అగైన్ ఇక్కడ 1/β². మనకు కావాల్సింది α² ఇంటూ β² రావాలి అంటే α²తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, α² ప్లస్ β² బై α². α² β² ఏమని రాయొచ్చు, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అయితే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చమ్మా, α² ప్లస్ β² ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఈ 2 ఆల్ఫా బీటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు α² ప్లస్ β². ఇప్పుడు ఇక్కడ α² ప్లస్ β² వాల్యూ ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ వాల్యూ ఎంత, -b/a మైనస్ b/a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ ఏంటి, c/a 2 ఇంటూ c/a బై ఆల్ఫా బీటా ఏంటి, c/a హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, -b/a హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, అంటే b²/a² మైనస్ 2c/a బై c/a హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, c²/a². ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు b²/a² మైనస్ ఇక్కడ ఏ ఉంది, a² రావాలంటే ఏం చేయాలి, ఏతో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఏతో మల్టిప్లై చేస్తే 2ac/a². ఓకే, అగైన్ ఇక్కడ డినామినేటర్లో c²/a² ఉందా, న్యూమరేటర్లోకి తీసుకురండి, ఏమవుతుంది, a²/c² అవుతుంది. ఓకేనా, సో ఏమొచ్చింది, b²/a² మైనస్ 2ac/a² ఇంటూ a²/c² వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ a² ఎల్సిఎం తీస్తే a² ఉంది, ఇంకేమవుతుంది, b² మైనస్ 2ac ఇంటూ a²/c². a² క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, b² మైనస్ 2ac బై c². ఇది ఏ వాల్యూ, 1/α² ప్లస్ 1/β² వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ α² ప్లస్ β² అంటున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటా ఫార్ములా, ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అవుతుంది. ఓకేనా, చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తామో. ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఫార్ములా నుంచి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అవుతుంది. ఓకే, మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏంటి, α² ప్లస్ β² ఫైండ్ చేద్దాం. ఓకే, అయితే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ని ఏమని రాయొచ్చు, α² ప్లస్ β²
ప్లస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఆల్ఫా బీటా ఉంది కదా, ఈ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఓకే, ఇక్కడ 2c బై ఏ ఉంది కదా, ఏ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి? డినామినేటర్ని న్యూమరేటర్ని ఏతో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2ca బై ఏ స్క్వేర్. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏముంటుంది? బి స్క్వేర్ మైనస్ 2ac. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకున్నాం. ఓకే, క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అనే టాపిక్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 ప్రాబ్లమ్స్ వరకు ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో క్లాస్ విన్నప్పుడు ఒక బుక్ పెన్ను తీసుకొని కూర్చోండి. ఒక్కొక్క ప్రాబ్లం నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా నోట్ చేసుకుని అగైన్ మళ్ళీ స్టెప్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిగా ఎగ్జామ్లో మీరు ఆ ప్రాబ్లం అనేది చేయగలరు. అర్థమవుతుంది కదా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.